లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ ప్రకారం 2500 మరియు 4000 పదహార్లు విద్యుత్తులకు పింఛన్లు ఏ జిల్లాల వారికి పడుతుంది, ఎప్పటి నుంచి పడుతుంది ఇక్కడనైతే మనమైతే తెలుసుకుందాం. సో 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండిటివి అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారు మహిళల కోసం మరో పథకాన్ని త్వరలో అమలు చేయనుంది. ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాలో నెలకు 2500 జమ చేస్తున్నందుకు కసరత్తు చేస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే ఫిబ్రవరి నుంచి అంటే ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనమైతే చూసినట్టయితే ఫిబ్రవరిలోనైతే 2500 పంచడానికి ఖాతాలో జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పార్లమెంట్లో మనైతే బడ్జెట్ కోసం అయితే మాట్లాడడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన 2500 రూపాయలు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యూస్ ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు అయితే మీ ఖాతాలను అయితే ఆన్లో పెట్టుకోండి. మీ బ్యాంక్ ఖాతాలను అనేది మీరైతే అప్డేట్ చేసుకొని ఉండండి. సో అప్పుడే 2500 ఖాతాలను అయితే పడడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంకా 15 రోజులు అయితే సమయం ఉంది. దాని తర్వాతనైతే ఈ డబ్బు అనేది ఖాతాల ద్వారా రూపం ద్వారా మరియు వివిధ రకాల పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే వారి జిల్లాలోనైతే జమ చేయడానికైతే చూస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2500 రూపాయలు అయితే మహిళలకు సంబంధించిన 6 గ్యారెంటీలో మనకైతే బస్సులలో మన ఫ్రీ బస్ టికెట్ మరియు గృహలక్ష్మి పథకం కింద 2500 కూడా రానున్న 15 రోజులలోనైతే ఫిబ్రవరి నెలలో నుంచి అయితే ప్రతి ఒక్కరి ఖాతాలను అయితే జమ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో దీనికైతే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరి ఆసరా చేతి పింఛన్లు కూడా రానున్న రోజులలో పెంచి అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.